మార్కు సువార్త 8వ అధ్యాయం మార్కు సువార్త 8వ అధ్యాయం మొదటి నుంచి 10 వరకు మార్చి మనం చదువుకున్నాం. దేవుని వాక్యం సమయానికి ఆయా రీతిగా కొన్ని ఆటంకాలు జరుగుతున్నట్టుగా శబ్ద యంత్రాల నుంచి మొబైల్స్ నుంచి నియంత్రణ చేయబడి దేవుని వాక్య ధ్యానంలో వెళ్ళారు. 8వ అధ్యాయం మార్కు సువార్త 1వ వచనం. ఆ దినములలో మరి ఒక్కసారి బహు జనులు కూడి రాగా వారికి తిననేమీ లేనందున యేసు తన శిష్యులను తన యొద్దకు పిలిచి, నేను వారిని ఉపవాసంతో తమ ఇళ్లకు పంపిన ఎడల మార్గములో మూర్ఛపోవుదురు, వారిలో కొందరు దూరం నుండి వచ్చి ఉన్నారని వారితో చెప్పాను. ఆయన మీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవని వారు అడగగా వారు 7 అనేది. ఆ 7 రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి వడ్డించుటకై తన శిష్యులకు ఇచ్చెను. వారు జనసమూహమునకు వడ్డించిరి. కొన్ని చిన్న చేపలు కూడా వారి యొద్ద నుండగా ఆయన ఆశీర్వదించి వాటిని కూడా వడ్డించుడని చెప్పెను. వారు భోజనం చేసి తృప్తి పొందిన మీదట మిగిలిన కుప్పలు భోజనము చేసిన వారు ఇంచుమించు 4000 మంది. వారిని పంపివేసిన వెంటనే ఆయన తన శిష్యులతో కూడా ధోని ఎక్కి దల్మనూత ప్రాంతములకు వచ్చెను. అది అట్లాగే ఉండండి. ఒకసారి 6వ అధ్యాయంలో కూడా వెళదాం. 6వ అధ్యాయం 30 నుంచి 44 వరకు ఇలాగే ఒక వచనం తర్వాత వచనం రాదు చదువు. 6వ అధ్యాయం. అంతట అపోస్తలులు యేసు వద్దకు కూడి వచ్చి తాము చేసినవన్నీ బోధించినవన్నీ ఆయనకు తెలియజేసిరి. అప్పుడు ఆయన కాగా వారు ధోని ఎక్కి అరణ్య ప్రదేశం నాకు ఏకాంతముగా వెళ్ళింది. అనేకులు ఆయనను గుర్తెరిగి సకల పట్టణముల నుండి అక్కడికి కాలినడకన పరిగెత్తి వారికంటే ముందుగా వచ్చింది. కనుక యేసు వచ్చి ఆ గొప్ప జన సమూహము చూచి వారు కాపర్లేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులను బోధింపసాగెను. ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పుడు చాలా ప్రతిపోయినది. చుట్టుపక్కల ప్రదేశములకు గ్రామములకు వారు వెళ్ళి భోజనమునకు ఏమైనాను కొనుక్కొనుటకు వారిని పంపివేయమని చెప్పిరి. మీరు వారికి భోజనం పెట్టినగా వారు మేము 200 దేనారాల రొట్టెలు కొని వారికి పెట్టుదమా అని ఆయన అడిగిరి. అందుకు ఆయన మీ యొద్ద ఎన్ని రొట్టెలున్నవి పోయి చూడని వారితో చెప్పాను. వారు చూసి తెలుసుకొని 5 రొట్టెలను 2 చేపలు ఉన్నవని.
అప్పుడు ఆయన పచ్చిక మీద అందరూ పంక్తులుగా కూర్చుండవలని వారికి ఆజ్ఞాపింపగా వారు 100 మంది చెప్పులను 100 మంది చెప్పులను పంక్తులు తీరి కూర్చుండిరి. అంతటా ఆయన 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి వారికి వడ్డించుటకు తన శిష్యులకు ఇచ్చి ఆ 2 చేపలను అందరికీ పంచిపెట్టెను. వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన చేపలను రొట్టె ముక్కలను 12 గంపెళ్ళు ఎత్తిది. ఆ రొట్టెలు తినిన వారు 5,000 మంది పురుషులు. ప్రార్థన చేసి యేసు రాజా స్తోత్రం, వందనాలు. మరో రాత్రి నీ పాదం మీద నేను మొరపెట్టుటకు వచ్చు. దేవా సహాయించు, అనుగ్రహించు. మీరు ఎంత గొప్ప దేవుడు ఈ లేఖనాల్లో చూపించు. వందనములయ్యా, స్తోత్రం. మమ్మల్ని మేము కూడా ఆ జనుల వలె ఈ స్థలానికి వచ్చి ఉన్నాం. మా అక్కర్లెరిగి మా ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడని విశ్వసిస్తూ ఉన్నాం. మీ కృపా కార్యం జరిగించుకోండి. నాతో మాతో మాట్లాడి యేసునామమున ప్రార్థించి అని వేడుకొచ్చున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిది. చేరి వచ్చిన సాయంకాల సమన యేసు ప్రభుల వారి నామమున వందనాలు. అందరికీ వందనాలు. 6వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. అక్కడ భోజనమును సమకూర్చినటువంటి సంగతి కదా. అలాగే 8వ అధ్యాయంలో కూడా చదువు. 6వ అధ్యాయంలో అప్పటికే వాళ్ళ పరిచర్యకు పోయి వచ్చారు కదా. అపోస్తలులు సేవకు పోయి వచ్చారు. అంతకుముందు పైన చూస్తే వారి అధికారం నుంచి పంపించాడు యేసయ్య. దెయ్యములను వెళ్ళగొట్టుటకును స్వార్థ ప్రకటించుటకును అధికారం ఇచ్చి పంపించగా మరి వారు పరిచర్యకు పోయి వచ్చినప్పుడు చూడండి 30వ వచనం అంటున్నాడయ్యా, మేము చేసినవన్నీ బోధించినవన్నీ ఆయనకు తెలియజేసేది అంటారు. వాళ్ళు ఏమేం చేశారు, ఏమేం ప్రకటించారు, ఇవన్నీ కూడా యేసయ్యకు తెలియజేశారు. శిష్యులు మనం కూడా ఒక దినాన్న దేవునికి ఈ లెక్క చెప్పాలి. నువ్వేమి చేసావు కదా, ఏమన్నా మార్పు మనం జీవించిన దినాల్లో ఏమి చేసినామో ఒక దినాన్ని ఆయన లెక్క చెప్పాలి. నిజమా లేదా? ఇంత ఆయుష్ ఇస్తుంది కదా, నీకు ఆరోగ్యం ఇస్తుంది కదా, నీకు ధనం ఇస్తుంది కదా అని ఒకరోజు దేవుడు లెక్క అడుగుతాడు. కనుక మనం కూడా మన జీవితంలో భవిష్యత్తులో దేవా నాకు ఇచ్చిన ఈ జీవితం, నాకు ఇచ్చిన ఈ రక్షణ, నాకు ఇచ్చిన ఈ ఆశీర్వాదం అన్నింటిని బట్టి మీకోసం నేను ఏమి చేయగలను అని ఆయన మొరపెట్టి ఆయన అడిగి అలాగ మనం ఆయన కోసం పని చేసేవారుగా
వీళ్ళు చేసిందంతా వచ్చి చెప్తున్నారు కదా అక్కడ. అప్పుడు యేసయ్య అంటున్నాడు, మీరు ఏకాంతముగా అరణ్యంలోకి రండి, కొంచెం సేపు అలసట తీసుకోండి. ఎందుకనగా అనేక మంది ప్రజలు వస్తున్నారు పోతున్నారు మన దగ్గర, కొంచెం రెస్ట్ తీసుకోండి, విశ్రాంతి తీసుకోండి అని చెబుతున్నాడు. భోజనము చేయుటకైన వారికి సమయము అవకాశము లేకపోయాను. చూడండి ఎంతగా వాళ్ళు పని చేస్తున్నారు. భోజనం చేసేది కూడా సమయం లేదు. మనకు అన్నిటికీ సమయం ఉంటుంది, ఒక్క దేవుని సన్నిధిలో గడిపేకే సమయం ఉండట్లేదు ఈ దినాన్ని కదా. చూడండి, ఉద్యోగానికి వెళ్ళడానికి సమయం ఉంది, మన కుటుంబాలతో గడిపే సమయం ఉంది, మన మొబైల్తో ఎంతో సమయం గడిపేకి మనము కేటాయిస్తున్నాం. మన అక్కర్ల కోసము అన్నిటికీ సమయం ఉంటుంది. కానీ దేవుని సన్నిధిలో గడపడానికి నాడు అనేకులకి సమయం లేదు. వారికి భోజనము చేయడానికి కూడా సమయం లేని అంతగా దేవుని పనిలో ఉన్నారు అని మనం చూస్తాం. సరే, ఏమైతేనే వారు దోణి ఎక్కి అరణ్య ప్రదేశానికి వెళ్ళినారు. వారు వెళ్ళుచుండగా జనులు చూసిరి అని జనాలు చూశారు. వీళ్ళు అరణ్యంలోకి వెళ్తున్నారని జనాలు చూసినప్పుడు అనేకులు ఆయనను గుర్తెరిగి యేసు ప్రభువు వారిని కనుక్కున్నారు. నజరేయుడైన యేసు ప్రభువు వారు ఇక్కడ ఉన్నాడు, దోణి ఎక్కి వెళుతున్నాడు అని గుర్తెరిగినప్పుడు సకల పట్టణముల నుంచి అక్కడికి కాలి నడకన పరిగెత్తి వారి కంటే ముందుగా వచ్చారు. చూడండి ఎంత అద్భుతకరమైనటువంటి, ఎంత ఆశ కలిగినటువంటి జనాలు ఉన్నారు ఆ దినాల్లో. యేసు ప్రభువు వారు శిష్యులు కంటే వారు దోణి ఎక్కిపోతున్నారు, వీళ్ళేమో నడుచుకొని పరిగెత్తుతూ ఉన్నారు. వారి కంటే ముందుగా వచ్చారు. ఆసక్తి ప్రియులారు, దేవుని సన్నిధికి వెళ్ళాలనేటువంటి అలాంటి ఆసక్తి, అలాంటి మనసు నిజంగా నీవు నేను కూడా కలిగి ఉంటే సకల పట్టణం నుంచి ఎక్కడెక్కడి నుంచి వచ్చారంటే ఒక్క పట్టణం నుంచి కాదు, అనేక పట్టణముల నుంచి వచ్చారట. అది చూశాడు. ఆ గొప్ప జన సమూహమును చూసి వారు కాపరిలోని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులు బోధింపసాగెను. బోధించారు. ఆయన మాటలు వినాలని వచ్చారు అనేకులు, ఆయన మాటలు వినాలని వచ్చారు అనేకులు. అందుకోసమే ఏం చేశాడట, వారి మీద కనికరపడ్డాడు. ప్రియమైన వారు, దేవునికి నీ పైన నా పైన కనికరం ఎప్పుడు వస్తుందంటే ఆయన మాటలు వినేకి నువ్వు ఎప్పుడు ఆసక్తి చూపిస్తావు, ఆయన సన్నిధికి వెళ్ళడానికి ఎప్పుడు ఆసక్తి చూపిస్తావో అప్పుడు ఆయన వెళ్ళారు. మరి అనేక విషయాలు మనతో మాట్లాడు, అనేక సత్యాలు, బైబిల్లోని సత్యాలు ఆయన మనతో మాట్లాడు. మనం చూశాము, వారు పరిగెత్తుకొని వచ్చారు. వారి కంటే ముందుగా శిష్యులు యేసు ప్రభువు వారు బోధకుల కంటే ముందుగా వెళ్ళారు. ఏం సూచిస్తుంది ఇక్కడ? ఈనాడు కూడా సంఘాల్లో అనేకులు వెళ్ళాల్సినటువంటి స్థితి లాంటిది. సేవకుల కంటే ముందుగా, బోధకుల కంటే ముందుగా అనేకులు వెళ్ళాల్సి ఉంటుండగా మనం చూస్తూ ఉన్నాం. ఆయా స్థలాల్లో, ఆయా సంఘాల్లో అందరూ వచ్చిన తర్వాత వచ్చేవారు కొందరు, పాటలైనాకు వచ్చేవారు కొందరు, మొదటి ఆరాధనకు వచ్చేవారు కొందరు. వస్తూనే ఉంటారు. క్రమము లేకుండా. ప్రియమైన దైవజనమా, నీవు నేను అలా ఉండకూడదు. నీవు నేను అలా ఉంటే, క్రమము లేకుండా ఉంటే నీతో ఆయన ఏమి మాట్లాడలేవు.
ఆయన స్వరం నీకు వినిపించలేడు, ఆయన నిన్ను దర్శించలేడు అని జ్ఞాపకం చేసుకోవాలి. ఇలా చాలా పొద్దుపోయిన తర్వాత శిష్యులు ఆయన ఎందుకు వచ్చాయా, ఇది అడవి అని అంటున్నాడు. ఇది అరణ్య ప్రదేశం, ఇది అరణ్య ప్రదేశం. ఇప్పుడు చాలా పొద్దుపోయింది. చుట్టుపక్కల ప్రదేశములకు గ్రామములకు వారు వెళ్ళి భోజనం ఏమైనా కొనుక్కొనుటకు వారిని పంపివేయము. ఇదిగో ఇంకా చాలయ్యా, చుట్టుపక్కల పల్లెలు పోయి అక్కడేమో దొరుకుతుందేమో తిండి వాళ్ళు పంపించేసే, వాళ్ళు పక్కన గ్రామాలకు పంపించేసి, అందరికీ ఇక్కడ ఏం దొరకదు మన దగ్గర. వారిని పంపివేయమని చెప్పింది. అందుకు ఆయన, మీరు వారికి భోజనం పెట్టడనగా వారు, మేము వెళ్ళి 200 దేనారముల రొట్టెలు కొని వారికి పెద్దదమా అని ఆయనను అడిగింది. ఎక్కడ మాట, 200 దేనారములు పెడితే కానీ వారికి ఆహారము సరిపడదు. మేము ఎట్లా చేయాల, మీరే పెట్టాడు అంటున్నారు. ఆశతో ఆయన మాటలు వింటున్నారు, ఆయన వినేవాళ్ళు వినలే. కానీ విచిత్రమైన పరిస్థితి చూడండి. శిష్యులు ఏమంటున్నారు, అయ్యా వీళ్ళకి అన్నం కావాలా. ఆటంకం శిష్యులే మళ్ళా, అయ్యా వీళ్ళకి భోజనం లేదు, మరి పక్కన పల్లెలు వెళ్ళా, ఇంకా చాలులే. ఇంకా ఎంతసేపని చెప్తాం కదా. ఈ దినాల్లో కూడా అలాంటి మనం వీళ్ళు ఉంటూ ఉన్నారు. ఎంత సమయం వాక్యం చెప్తారు అని విసుక్కునేటువంటి వారు, నువ్వు చెప్పుకొని లేచిపోయేటువంటి వారు అనేకులు ప్రియులారా ఆనాటి ఈనాటికి. ఆయనకు తెలియదా వీళ్ళకి అన్నం అవసరమని? యేసయ్యకి తెలియదా వీళ్ళకి ఆహారం అవసరమని, ఆకలని? తెలుసు. ఏమి చేస్తాడో కూడా ఆయనకు తెలుసు. ప్రియులారా, వారికి ఎలాగో ఆహారాన్ని పెట్టాలో కూడా ఆయనకు తెలుసు కదా. గత దినాల్లో మనం చూసుకోవచ్చు. ఎప్పుడు 14వ తారీఖు కదా మన మీటింగ్ జరిగిందండి, మన బ్లైండ్ పీపుల్స్ మీటింగ్ జరిగింది కదా. ఆ రోజు హోలీ రోజు 4-5 రోజుల నుంచి ప్లాన్ చేసుకున్నాడు వీర్రాజన్ మీటింగ్ కోసం, అక్కర్ల కోసం. కానీ భోజనాల విషయంలో మనుషుల్ని ఆశ్రయించి ఆ యొక్క తొందరలో గందరగోళంలో మరి ఏం జరిగిందో మనకు తెలియదు. కానీ తీరా 12 పైన ప్రాంతంలో అన్న ఫోన్ చేశాడు. మనకు తెలుసు, మనం ఎప్పుడో పేదో రోజులు ఎప్పుడో మొట్టమొదట ఫోన్ అన్న అక్కడ మనం ప్రార్థన చేస్తున్నాం, ఆ పొలంలో ఉన్నాడు. ప్రార్థన చేసినప్పుడు ఫోన్ వచ్చింది. అప్పటికి మీటింగ్ అయిపోయి వచ్చింది, 12 పైన అయిపోయింది. అప్పటికి మనం కట్ చేసాం. నేను చెప్పాను అన్నకన్నా ఇక్కడ ఉండట్లేదు, మనం ఇక్కడ దూరంగా బయట ఉంటున్నాం అన్న పని. దేవుని పనిలో, దేవుని వాక్యం వినిపించట్లో సమకూర్చబడి పరిచర్య జరుగుతుంది. ఫోన్ చేస్తూ ఉన్నాడు, పాపం ఆయన ఎత్తట్లేదు. తెలియదా మరి ఇంతమందికి ఆహారం పెట్టాలని ఆయన తెలియదా? దేవునికి తెలియదా? ఇంతమందిని మిట్ట మధ్యాహ్న సమయంలో ఉపవాసం పంపిస్తాడా? నీ దేవుడు అలాంటి వాడు కాదు, నా దేవుడు అలాంటి వాడు కాదు. తర్వాత ఎప్పుడో అక్కడ మనం పొలంలో చూసుకొని పోయిన తర్వాత ఫ్రీ అయిన తర్వాత ఫోన్ చేస్తే ఇదన్నా సంగతి అని చెప్పాడు. అప్పటి వరకు చూడండి ఆయన ఎంత తొందరలో ఉండే ఉన్నాడు. అప్పుడు సిద్ధపడుతున్నాడు. అప్పటికే మీటింగ్ అయిపోవచ్చింది, 1 గంట అయిపోవచ్చు.
మరి ఇంతమంది భోజనం వెళ్ళాలి. ఈయన చేతులు ఎత్తేసాడు. నేను ఫోన్ చేస్తే నాకు మళ్ళీ సాయంత్రం చెప్పలేదు ఆయన. కనుక వాళ్ళు రెడీ చేయలేదు. మరి ఏం పరిస్థితి చూసినాం వెళ్ళా. దేవుడు ఆయన తెలియదా ఇంతమందికి భోజనం పెట్టాలి? ఆయన తెలియదా ఇంతమంది ఒంటి చేతులతో పంపించకూడదు ప్రియ? ఈ దేవుడు సమస్తమును ఎరిగిన దేవుడు. ఆయన తెలిసి అంటున్నాడు, ఇదిగో మీరే పెట్టండి వాళ్ళకి భోజనం, నువ్వే పెట్టాలి, నేనే పెట్టాను, నిన్ను నన్ను కూడా అలాగే దేవుడు ఆయన వాడుకునేటువంటి దేవుడు. నిజంగా ఎన్నో ఏళ్ళ క్రితం ఉన్నటువంటి నంబర్. నేను చాలా నంబర్లు 1 నెల 2 నెలలు వాడుకుంటే వాటిని డిలీట్ చేసేస్తాను. వెంటనే ఓ సహోదరుడు జ్ఞాపకం వచ్చాడు. ఆయన కొన్ని అన్న ఇప్పుడే రెడీ అయిపోయింది, మేము తోడుకుంటున్నాం, బయటకు తీసుకొని పోవడం, క్యాంటీన్కి తీసుకొని పోవడం. నా ఇది పరిస్థితి. మాకు వెంటనే పంపించండి, మాకు ఒక 20 మందికి. చెప్పిన వెంటనే ఆల్రెడీ సిద్ధపరిచి ఉన్నటువంటి, మన కోసం సిద్ధపరిచి ఉన్నటువంటి, మనకు ఒక మీటింగ్ జరుగుతుంది, అక్కడ అవసరం అనే ముందే ఆయన దేవుడు తెలుసు సిద్ధపరిచినటువంటి ఆహారాన్ని దేవుడు పంపించడం జరిగింది. దేవుడు తెలియదు. అందుకోసం అది అక్కడ మత్తయి సువార్తలో అంటాడు. ఒక్క మాట చదువుకుందాం అక్కడ. చూడండి, బహుశా 6వ అధ్యాయంలో మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మీరు 25వ వచనం. అందువలన నేను మీతో చెప్పునదేమనగా ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణములను గూర్చైనా ఏమి ధరించుకుందామో అని మీ దేహమును గూర్చైనను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా. కదా 26లో అంటాడు, ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు కోయవు, కొట్లలో కూర్చుకున్నవి, అయినను మీ పరలోకపు తండ్రిని వాటిని పోషించున్నాడు, మీరు వాటి కంటే బహు శ్రేష్ఠులు కారా. మనం వాటి కంటే శ్రేష్ఠులం కనుక మన అక్కర్లన్నీ కూడా ఆయన తీర్చేటువంటి దేవుడు కదా. ఇక్కడ చూస్తూ వచ్చాం. మరి 37వ వచనంలో ఆయన అంటున్నాడు, 38, 39లో మార్కు 6లో, మీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నాయి పోయి చూడండి అంటే వారు తెలుసుకొని 5 రొట్టెలు ఉన్నాయి అన్న. 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయని అన్నప్పుడు ఆయన పచ్చిక మీద అందరినూ పంక్తులుగా కూర్చుండవలని వారికి ఆజ్ఞాపించాడు. అందరికీ చెప్పాడు, ఇదిగో కోటి వరుసన కూర్చోడు, పంక్తులుగా 100 మంది ఒక వరుస, 50 మంది ఒక వరుస. ఇక్కడ 2 విషయాలు మనం గమనించాం. అరణ్యములో వారు బఫే తినడానికి ఇష్టపడలేదు, వరుసన కూర్చోవడానికి. ఇదొక క్రమం ప్రియుల. దేవుడి సంఘంలో మనం ఎందుకు కూర్చోబెడతామంటే అదొక క్రమం, దేవుడు నేర్పించిన క్రమం. ఏదో ఆ పక్షం లాగా పెండం లాగా తినేటోళ్ళు తింటారు, వచ్చేటోళ్ళు వస్తాంటారు, అది క్రమం కాదు. అందుకోసమే కొంత కష్టమైనా సరే అందరినీ కూర్చోబెట్టి మనం భోజనం వడ్డించి అందరూ తృప్తిగా తినట్లుగా అది దేవుడు నేర్పించినటువంటి విధానం కదా. పంక్తులు తీరి కూర్చుండేది అన్న, వరుసలుగా కూర్చు. అది దేవుని యొక్క క్రమం ప్రియ, దేవుని యొక్క క్రమం. దేవుని యొక్క క్రమాన్ని నేర్పించడానికి ఆ విధానం పెట్టాడు. రెండవది, అప్పటికే ఆకలితో ఉన్నారు కదా, ఎంతో సమయం
సరే, ఇప్పుడు అందరికి ఒక్కొక్కసారి భోజనం పెడదామనే వాటికి జనాలు ఏమవుతారు? పడిపోతారు, ఒకరి మీద ఒకరు పడిపోతారో లేదు. అసలు ఎవరికి దొరుకుతుందో తెలియదు, ఎవరికి దొరకదో తెలియదు, వాళ్ళ ఆకలి ఎవరికి తీరుతుందో తెలియదు, ఎవరికి తీరుదో తెలియదు. ప్రియుల, ఈ మధ్య పోయిన నెలలో మా స్కూల్లో రిటైర్మెంట్ ఫంక్షన్ జరిగింది. మేము 12:30 ప్లాన్ చేసుకున్నాం పెట్టాలి, ఎందుకంటే అంతా మేమే స్కూల్లో టీచర్స్ వర్కర్స్ పెట్టే రెడీ చేయొచ్చు. వర్కర్స్ రావడానికి ఆలస్యం అయిపోయింది. పిల్లలు ఉన్నారు, 120 మంది దాదాపు పిల్లలు ఉన్నారు. చూసుకోండి, వాళ్ళకి మామూలుగా ఎంత పెడతాం మనం? 12 గంటలు పెడతాం భోజనం, 12:10, 1 గంట అయిపోయింది. చూసుకోండి వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది. ఉపాధ్యాయులే మొయ్యాలి, ఇక్కడి నుంచి అక్కడ మన కారు పెడతారు, అక్కడి నుంచి ఇక్కడ మోసుకొని రావాలి. మొత్తాన్ని కట్టి తీసుకొని ఒక నీడు పెట్టేసినాం. ఒక్కసారిగా పిల్లలు దాదాపుగా 100 మంది పైన, ఆ తర్వాత పెద్దలు కూడా దాదాపుగా పిల్లలు. మేము మాకు అంచనా, మేము తెచ్చిన ఇస్తర్లు 250. మిగలేదు, ఏమి ఇస్తర్లు ఎక్కడ మిగలేదు. చూడండి ఎంతమంది తిన్నారు. 1 గంట నుంచి 1:15 గంట లోపలే, 1:15, 2 లోపలే అందరికీ వడ్డించేసి, కొద్దిగా ఆలస్యం అంటే మొత్తం అంతా దొరికేసింది. ఆకలితో నకనకలాడు. చూడండి ఎలాంటి పరిస్థితులు ఉంటాయి. క్రమము, మొదటిది క్రమం నేర్పించడం. లేని ఎడల ఎంతో గందరగోళంగా ఎవరికి ఆహారం దొరికేది కానీ ఇక్కడ చూసినప్పుడు. కనుక ప్రేమైన సహోదరి సహోదరు, విశ్వాసి, క్రైస్తవ విశ్వాసి, ఇదిగో మన జీవితంలో ఇది కలిగి ఉండడం మనకి ఎంతైనా మంచిది. మనం చింతించాల్సిన పని లేదు. నువ్వు దేవుని సన్నిధిలో ఉంటున్నప్పుడు మనం చింతించాల్సిన పని లేదు. ఆయన తెలుసు ప్రియ, దేవుడికి తెలుసు, నీ ఆకలి తెలుసు, నీ అక్కర తెలుసు. కనుక అంటాడు కదా, మొదట నా నీతిని, నా రాజ్యమును వెతుకు, నీకు కావలసినవన్నీ ఇస్తానన్నా. మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతుకు. దేవుని నీతి, దేవుని రాజ్యము, దేవుని యొక్క వాక్యపు నీతి, దేవుని సహవాసంలో ఉండటంకై మనం వేళారా మన సమయాన్ని మనం పోగొట్టుకోవడం మనం చూస్తూ వచ్చాం. ఈనాడు అనేకులు, అమెరికా ప్రెసిడెంట్ కూడా ఆయన ఆదివారం అంట అయితేనే ఆయన దేవుని సన్నిధికి వెళ్ళిపోతుంది. ఈనాడు చిన్న చిన్నగా సామాన్యులైన మనకు అనేకులకు దేవుని సన్నిధికి రావడానికి సమయం దొరకట్లేదు చాలామంది. చూడండి ఎంతగా ఆ స్థితికి భక్తిలో దిగజారిపోయారు. దేశాలు అనేటువంటి రాజులైతే సైతం వారు ఎంతగానో భయంతోనూ భక్తితో ఆసక్తితో దేవుని సన్నిధికి వెళుతూ ఉంటాయి. ఇది అనేకులు ఏ స్థితిలో ఉన్నారు? చల్లారి పరిస్థితిలో, క్రమము లేని స్థితిలో ఉంటున్నారు. అట్టి వారికి దేవుడి నుంచి ఏమి దొరకదు అని ఆశ పెట్టుకోకూడదట. చర్చలు గాలికి ఎగురుకుంటే పొట్టు వలె అటు కొంత ఇటు కొంత పరిగెత్తేటువంటి వారికి ఏమైనా దొరుకునేమో అని ఆశ పెట్టుకోవద్దు అంటాడు యాకోబు పత్రికలో. కనుక వారంతా క్రమముగా పంక్తులు తేలి కూర్చున్నారు. వారికి ఆజ్ఞాపించిన అలాగూ ఆయన 5 రొట్టెలను 2 చేపలు పట్టుకుని ఆకాశం వైపు కళ్ళెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి వారికి వడ్డించుటకు తన శిష్యులకిచ్చి ఆ 2 చేపలను అందరికీ పంచిపెట్టాను. ఈ వాక్యంలో నుంచి మరొక సత్యము గమనిద్దాం. ఆయన 5 రొట్టెలను 2 చేపలను ఆశీర్వదించాడు కదా. మరొక స్థలంలో కృతజ్ఞతలు చెల్లించాడు. ఒకసారి 8వ అధ్యాయంలో చూడండి. 8వ అధ్యాయం అక్కడ ఉందా?
ఆ మాట 8వ అధ్యాయం 6వ వచనం ప్రియులారా. అప్పుడు ఆయన నేల మీద కూర్చుండని జనులకు ఆజ్ఞాపించి ఆ 7 రొట్టెలు పట్టుకొని కృతజ్ఞత స్తుతులు చెల్లించి చాలు ప్రియులారా. ఈ మాట ఒకసారి గమనిద్దాం. కృతజ్ఞత స్తుతులు ఏమి దీని అర్థమేమి? కృతజ్ఞత స్తుతులు, థ్యాంక్స్ గివింగ్. ఈ రొట్టెలైనా ఇచ్చావు, ఈ 5 రొట్టెలైనా ఇచ్చినవయ్యా అని దానికి కృతజ్ఞతగా స్తుతించాడు. అంతే, దాని అర్థం ఏమి లేదు. ఈ 5 రొట్టెలైనా ఇచ్చావు, ఈ 5 రొట్టెలైనా ఈ ప్రజలతో నుంచి ఇచ్చావని యేసయ్య ఏం చేశాడు? వాటి కోసము థ్యాంక్స్ చెప్పాడు. పైన తండ్రి అయినటువంటి దేవుడు థ్యాంక్స్ చెప్పాడు. నీ జీవితంలో నా జీవితం లేకుండా దేవుని ప్రతి విషయంలోనూ మనం థ్యాంక్స్ చెప్పేవారుగా ఉండాలి. ప్రియ ప్రతి సమయమునందు కూడా దేవుడు థ్యాంక్స్ చెప్పేవారుగా ఉంటాడు. నీ వ్యక్తిగతంగా, నా వ్యక్తిగతంగా, దేవా ఇదిగో ఉదయకాలం లేచిన వెంటనే రాత్రి మంచి విశ్రాంతినిచ్చావు, స్తోత్రం. ఈ దినమంతా నా ప్రయాణంలో తోడై ఉంటున్నావు, స్తోత్రం. ఈ దినమంతా నా డ్యూటీలో తోడై ఉంటున్నావు, స్తోత్రం. ఈ దినమంతా ఎండ వేడి నుంచి తప్పించి సురక్షితంగా తిరిగి ఇంటికి తెస్తున్నావు, స్తోత్రం. నువ్వు ముందే చెప్పాలి. ఆ దినం సంబంధించమని చెప్తే నువ్వు ఆల్రెడీ చెప్పినా కాబట్టి ఆటోమేటిక్గా దేవుడు నువ్వు పలికిన వాటిని అన్ని ఆయన జరిగించుకుంటాడు. ఇక్కడ ఉన్నటువంటి వాడు చెప్పాడు. ఇక్కడ ఇచ్చిన 5 రొట్టెలకు 2 చేపలకు ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. మనం నడిపించిన దానికి మాత్రమే కాదు, ఇంకా భవిష్యత్తులో నడిపించేదానికి కూడా మనం ఏం చేయొచ్చు? ఆయనకు కృతజ్ఞతలు చెల్లించవచ్చు. ఒక్క మాట చూడండి, తెస్సలోనికైకి రాసిన మొదటి పత్రిక ప్రియ, తెస్సలోనికైకి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 16 ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసునందు మీ విషయంలో దేవుని చిత్తము. ప్రతి విషయానికి చెప్పొచ్చును, కృతజ్ఞతాస్తుతులు చెల్లించవచ్చు. దేవా ఈ దిన నాకు ఈ ఆహారం ఇచ్చినావు, నీ కృతజ్ఞతను చెల్లిస్తున్నావు. దేవా ఈ దినమంతా నన్ను కాపాడావు, నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావు. అది కృతజ్ఞతగా స్తుతులు చెల్లిస్తుంది. అందుకే ఆయన యేసు ప్రభువు వారు ఇచ్చిన 5 రొట్టెలకు ఏం చేశాడు? థ్యాంక్స్ చెప్పాడు. అందుకే ఆ ఉన్నటువంటి వాటిని దేవుడు ఆశీర్వదించినట్లుగా చూడొచ్చు, ఆశీర్వదించినట్లుగా చూడొచ్చు. నీ జీవితంలో, నా జీవితంలో కదా, ఏదైనా ఒక చిన్న పని చేస్తే ఎదుటి వాడికి మనం ఆశిస్తామా లేదా? థ్యాంక్స్ కూడా చెప్పు కదా అంటాం కదా. నువ్వు సార్ అనమా? ఏదో చిన్న సహాయం చేస్తే కింద పడిపోయిన వస్తువు తీసి ఇచ్చామనుకోరు, సులభంగా థ్యాంక్స్ చెప్పేస్తారు ప్రజలు. మరి దేవుడు నిన్ను నన్ను ఇంతకాలం పోషించి ఆయన కృతజ్ఞతగా స్తుతులు చెప్తాను. దేవుడు నీ కుటుంబాన్ని, నా కుటుంబాన్ని, నీ పిల్లలు, నా పిల్లలు నీకు ఇచ్చాడు, రక్షణ ఇచ్చాడు, ఎన్నో విస్తారమైన ప్రయాణాల్లో కాస్తూ కాపాడుతూ వచ్చాడు. మనము ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి వారమని కూర్చున్నాం. అలా చెబుతూ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే ఆయన వాటిని ఆశీర్వదిస్తాడు. ఆయన వాటిని ఆశీర్వదించి కదా ఆకాశం వైపు కన్నులు ఎత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి వారికి వడ్డించడం తన శిష్యులకు ఇచ్చాను. ఆ 2 చేపలను అందరికీ పంచిపెట్టెను. వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత
ఎట్లా ఆశీర్వదిస్తాడంట మనల్ని? ఆయన తృప్తి కలుగునట్లుగా ఆశీర్వదిస్తాడు. కొరతలో ఉండినట్లుగా కాదు, అరాకొరగా కాదు, నీకు తృప్తి కలుగునట్లుగా ఆశీర్వదిస్తాడు. ఆయన కృతజ్ఞతగా స్తుతులు నువ్వు చెల్లిస్తావు. ఆయన సన్నిధిలో కూర్చొని ఆయన మాటలు వినడానికి ఇష్టపడతాము. ఆయన వాక్కుల పైన నీ ధ్యాస ఉంచి వాటి నిమిత్తమై భారముతో నీళ్లు, ఆహారము సమయం అనుకోకుండా నువ్వు వెచ్చిస్తూ ఉంటే ఆయన ఎలాగైతే అరణ్యంలో వారికి ఆహారాన్ని పెట్టాడో లేదా? 2 సందర్భాల్లో చూస్తాం. ఒక సందర్భంలో అన్నాడు, మరొకసారి అడిగారు, అయ్యా ఆహారం అంటే నేను ఇంకా గ్రహించలేదు అంటాడు. తెలుదా? అరణ్యంలో ఆహారం మనం ఎట్లా దేవుడు ఇచ్చాడో తెలుదారంటాడు ఆయన. ఏ సందర్భాన్ని బట్టి అన్నాడు మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ, ఇశ్రాయేలు ప్రజల్ని అరణ్యంలో 40 సంవత్సరాలు పోషించాడు. అరణ్యంలో వంట చేయాల్సిన పనులు ఏమి లేని సమయంలో అక్కడ 40 సంవత్సరాలు పోషించినాడు. ఆ సంగతిని ఆయన జ్ఞాపకం చేశాడు. నిర్గమకాండ 16వ అధ్యాయంలో, సంఖ్యాకాండ 11వ అధ్యాయంలో ఈ సంగతులన్నీ రాయబడ్డాయి. వాళ్ళు గొడిగారు మా పైగుర్తులో మంచి దోసకాయలు, కీరకాయలు, ఆ కాయలు, ఈ కాయలు ఉంటుంటే బాగా ఆడే చేసుకొని తింటాంటే, ఆడే పుండ్ల కాడే తింటాంటే నేను వాపోయి. ఆయన అరణ్యంలో ఆకాశం నుంచి ఆయన ఆహారాన్ని వారి పితరులు ఈ సంగతులన్నీ చెప్పినటువంటి అనుభవాలు లేవు. ఆయన అంటూ వచ్చాడు, మాట్లాడుతున్నాడు, మీరు గ్రహించలేదా మన అరణ్యంలో ఆహారం ఎలా సమకూర్చాడో దేవుడు అంటే మన ప్రియమైన దయించాడు. మనం ఈ దినాన ఇదిగో ఆయన సన్నిధి బోధకుల కంటే కూడా, సేవకుల కంటే కూడా మనం ముందు రావడానికి సిద్ధపడాలి. ఎందుకంటే ఇక్కడ చూస్తూ వచ్చాము, అక్కడ ప్రజలు అలాగే వచ్చారు. యేసు ప్రభుల వారి కంటే, శిష్యుల కంటే వారు ముందుగా పరిగెత్తిపోయారు. వారి ఆహారాన్ని, నీళ్ళని లెక్క చేయలేదు. లెక్క చేయకుండా వింటూ ఉన్నారు దేవుని సన్నిధి. ఎప్పుడైతే ఈ ఆసక్తి ఉంటుందో అప్పుడు వారికి తృప్తికరమైనటువంటి రీతిగా అన్ని కూడా ఇచ్చే దేవుడు కదా. అంత మంచి దేవుడు మన దేవుడు. మన పరలోకపు తండ్రికి మన అక్కర్లన్నీ తెలుసుకునేది. మన పరలోకపు తండ్రికి మన అక్కర్లన్నీ తెలుసు. నీ వ్యక్తిగత అక్కర్లు తెలుసు, కుటుంబ అక్కర్లు తెలుసు, పరిచర్య అక్కర్లన్నీ తెలుసు. ఏమైనా మన పరిచర్య నిమిత్తం, మన కుటుంబాల నిమిత్తమై దేవుడు ఇచ్చిన శ్రేష్టమైన సమయం ప్రార్థన చేసి ప్రార్థించండి.